దువ్వాడ శ్రీనివాస్ చూస్తే జాలి అనిపిస్తోంది. హీరోగా అనుకున్న దువ్వాడ శ్రీనివాస్ కీలుబొమ్మ లాగా ఇంత బలహీనమా మీరు వ్యక్తిగత జీవితంలో? ఒకవైపు ట్రోల్స్ చేయవద్దని చెప్పి మీరు అంటున్నారు, ట్రోల్స్ కి అవకాశము మాధురి గారు కావాలని వాంటెల్లీగా ఇస్తున్నారు. పాటలు పర్సనల్ లైఫ్ మీద ట్రోల్స్ చేయకండి. డిప్యూటీ సీఎం గా ఉంటూ సినిమా యాక్ట్ చేస్తున్నట్టు డాన్స్లు కూడా ఉంటాయి దాంట్లో. మరి ఏం సమాజం మెసేజ్ ఇస్తున్నట్టు అంటే నేను చిన్న నాయకురాలని చిన్న స్థాయిలో ఉన్నానని క్వశ్చన్ చేస్తున్నారా? మరి డిప్యూటీ సీఎం ఎందుకు సినిమా యాక్ట్ చేస్తున్నాడు? ఇప్పుడు సినిమా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? కట్ చేసి సినిమా ఆపేమనండి. సినిమా ఎందుకు యాక్ట్ చేస్తున్నారు? రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఎందుకు ఏడుస్తాడండి? మరి రాజకీయాల్లో ఉన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమన్నారు? పొలిటికల్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి ఇలా చేయకూడదని క్వశ్చన్ చేశారు. సో పొలిటికల్ లైఫ్ లో ఉన్నారంటే కదా నేను క్వశ్చన్ చేసుకోవాలి. మీరు అంటే ఒకవైపు మీరు మీడియాని కార్నర్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మీడియా వాళ్ళు మా ప్రైవేట్ జీవితాన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఎప్పుడు కార్నర్ చేయట్లేదు, మీడియా ఎప్పుడు తప్పు పట్టట్లేదు. తిరుమల ఇన్సిడెంట్ లో అంత అత్యుత్సాహం చూపించడం వల్ల నా మీద కేసెస్ ఫైల్ అయింది. అలా చూపించుకున్న మీడియా ముందు అప్పుడు మాధురి ఒంటరి అమ్మాయి, ఒంటరి లేడీ. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు పేరు పక్కన ఉంది. పరువు నష్టం కలిగించే పనులు నేనేమి చేయట్లేదు కదా. ఒక్కసారి ఏమనుకుంటున్నా తెలుసు జనాలు అనుకుంటారండి. అనుకున్న వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ బ్యాచే కదా. మా సొసైటీలో మా వాళ్ళే కదా నాకు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకుంటుంది కామ్ గా ఉన్నా అంటారు, కామ్ గా ఉండకపోయినా అంటారు, నేనేం చేసినా అంటారు, ఏం చేయకపోయినా. నాకు అదే దువ్వాడ శ్రీనివాస్ చూస్తే జాలి అనిపిస్తోంది. 2 ఏళ్ల కిందట నేను ఒక హీరోగా అనుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఇలా అయిపోయాడు చూడండి, కీలుబొమ్మ లాగా అనిపిస్తుంది నాకు అసలు. సరే ఇంకా దానికి దువ్వాడ శ్రీనివాసే చెప్పాలి. ఏం సార్ ఇప్పుడు అలౌ చేస్తారు మీరు ఇలాంటివి? సార్ మీరు మీ గతం గురించి మీరు మర్చిపోయారా? అసలు మీరు మీ ఫెరోషియస్నెస్ ఎక్కడ పోయింది శ్రీనివాస్ గారు? కుటుంబం వల్లే అవన్నీ కోల్పోయారు. అది గతం అండి. వర్తమానం కూడా అంతకంటే భయంకరంగా ఉంది కదండి. వర్తమానంలోనే నా కుటుంబ వ్యవహారం వల్లే నా రోడ్ ఎక్కాల్సి వచ్చింది. నా పరిస్థితి మొత్తం తారుమారైపోయింది. మీరు అనుకునేటట్టు ఒకప్పుడు నేను అగ్రెసివ్ గా ఫెరోషియస్ గా ఉన్న నేను గత 2 ఏళ్ల నుంచి చాలా డిగ్రేడ్ అయింది. అంటే ఉన్నటువంటి పేరు, నేమ్ అండ్ ఫేమ్ అన్ని కూడా. ఏమండి 2 ఏళ్ల నుంచి అంటున్నారు? అచ్చెన్నాయుడు సంబంధించి ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఆ సొంత ఊర్లో కర్రలు పట్టుకుని వెళ్ళాడు, మీకు గుర్తుందా? కొంచెం స్లిప్ అయినా కూడా చంపేసేవాడు, గుర్తుందా? ఆ టైంలో మీ బ్యాచ్ని వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళారు అప్పుడు, గుర్తుందా? ఎంత ధైర్యంతో కూడుకున్న పని. ఆ దువ్వాడ శ్రీనివాసరావు మనం ఇప్పుడు చూస్తున్నది. ఇది వ్యక్తిగత జీవితం. రాజకీయ ఇంత బలహీనమా మీరు వ్యక్తిగత జీవితంలో? యువర్ ఇంత వీకెస్ట్ పర్సన్ అంటే బయట అంతా మీరు హీరో ఇమేజ్ సంపాదించినంత మాస్కా. రాజకీయ పరంగా వస్తే ఈ క్షణం కూడా అదే అగ్రెసివ్నెస్ నాకు ఉంది. ఇంకోటి సార్, ఇప్పుడు మీరు మొన్న ఇంటర్వ్యూ చూశాను, 3-4 ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ నేను చొక్కా ఇప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు తెలుస్తున్నాయి, వేరే వాళ్ళు చొక్కా ఇప్పితే వాళ్ళ పుట్టుమచ్చలు తెలుస్తాయి అని అన్నాడు మీరు కదా. ఫస్ట్ ఇతరులను పుట్టుమచ్చని ఎంచిందే మీరు కదా దువ్వాడ శ్రీనివాస్ గారు. మీరు ఇప్పుడు బయటపడింది సార్ ఈ వ్యవహారం అంతా. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకోవడం ఏంటి? సమాజం ఏమనుకుంటుంది? మన హిందూ సాంప్రదాయం ఏమనుకుంటుంది? చట్టాలు ఏమనుకుంటున్నాయి? ఒక బిగ్గర స్వరంతో మాట్లాడారు మీరు. నేను పవన్ కళ్యాణ్ గారి వ్యవహారంలో అగ్రెసివ్గా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే ఆయన ఒక చెప్పు తీసి మంత్రుల్ని చెప్పించి కొడతాను అన్నాడు. 2, ఎవడైనా నా దగ్గరికి వైసీపీ వాడు చెయ్యందినంత దూరంకి వస్తే వాడిని చావగొడతాను అని అన్నాడు. ఇంకా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని జగన్ నీవెంత నీ స్థాయి ఎంత అన్నాడు. ఇలాంటి మాట్లాడేటప్పుడు వైఎస్ఆర్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వరకు వాళ్ళ కుటుంబ అభిమానిగా ఉన్నటువంటి నేను తట్టుకోలేక పార్టీ పట్ల నేను సిద్ధాంతపరంగా మాట్లాడిన తర్వాత సందర్భం రివీల్ చేయండి. బాగా సిద్ధాంతపరంగా మాట్లాడారు. ఆయన 3 పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు. అది వస్తాను. 3 పెళ్లిళ్ళకి సందర్భించి వచ్చినప్పుడు ఒక ప్రశ్న మీలాగే అడిగినప్పుడు స్పందించవలసినటువంటి అవసరం ఎలా వచ్చిందంటే, వైజాగ్ అమ్మాయికి మొదటి భార్యగా, 2వ భార్యగా రేణు దేశాయి గారిని చేసుకుని, రేణు దేశాయి గారిని వివాహంలో ఉంటుండగానే 3వ భార్యగా ఉన్నటువంటి ఆమెతో ప్రెగ్నెన్సీ వచ్చిందని రేణు దేశాయి అన్నారు. నేననలేదు. రేణు దేశాయి గారు ప్రశ్నకు మీరు సమాధానం చెప్పగలరా నేను అడిగాను. నాకు గుర్తుంది సార్, మీరు హిందూ సాంప్రదాయం దాన్ని అనుమతిస్తుందా? సమాజం దానికి అంతే సార్. మీరు చేసింది అదే కదా. నేను మళ్ళీ నేను ఒక్కడిని చెప్తున్నాను. నాకున్న పరిస్థితులే నన్ను స్థితికి దారి తీసాయి. సార్ పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫస్ట్ మ్యారేజ్
బ్రేకప్ అవడానికి, సెకండ్ మ్యారేజ్ బ్రేకప్ అవడానికి రీజన్స్ ఉంటాయి, వ్యాలిడ్. అది మనం అటువైపు నుంచి చూస్తే అర్థమవుతుంది, అటువైపు నుంచి చూస్తే అర్థమవుతుంది. కానీ మీరు చెప్పిన మాట శ్రీనివాస్ గారు, హిందూ సాంప్రదాయంలో ఒక వైవాహిక జీవితంలో ఉంటూ ఇంకో మహిళతో నువ్వు ఎలాగ చేసుకుంటావు, అది మీకు వర్తించదా? వర్తిస్తుంది కాబట్టి అమ్మ నేను మిమ్మల్ని అడుగుతాను, మళ్ళీ ఈయనంతా మీ దగ్గరికి వస్తాను. వర్తిస్తుంది తప్పకుండా వర్తిస్తుంది. నేను మోరల్గా అయితే సంఘపరంగా తప్పని కూడా నేను చెప్తున్నాను. అది పవన్ కళ్యాణ్ చేసిన, దువ్వాడ శ్రీనివాస్ చేసిన, ఇంకెవరు చేసినా అది తప్పే. ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద మీరు చేసిన కూడా తప్పే అంటే తప్పు కాదు. నేను ఎందుకంటే రేణు దేశాయ్ ఏం రిమోట్ కంట్రోల్ లాగా మిమ్మల్ని శాసిస్తున్నారు సార్. నిజంగా రేణు దేశాయ్ గారు అన్న మాట నేను రెండోసారి రిపీట్ చేస్తూ నేను అడిగాను. హిందూ సాంప్రదాయం ప్రకారం తప్పన్నాను. మా జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. రావటానికి పరిస్థితులు కారణం అని చెప్తున్నాను. ఆయన జీవితంలో కూడా కొన్ని పరిస్థితులు ఆయనకు వచ్చి ఉండొచ్చు. కానీ ఆ రోజు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అప్పుడు పరిస్థితి బట్టి లేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కుల కోసం మీరు అలా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అప్పటికే మీరు మలినమైపోయి ఉన్నారు. అప్పటికే మీరిద్దరు కలిసి ఉన్నారు. అప్పటికే చాలా రోజుల క్రితం సార్ 1 year బ్యాక్ సార్ మీరు మాట్లాడింది. సార్ పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ మీద మీరు మాట్లాడింది. అది మేడం మీద నుంచి నేను లైవ్ లో మాట్లాడాను. అప్పుడు తీసింది అది ఆల్మోస్ట్ 2.5-3 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చిన కొత్తలో. అప్పట్లో ఆయన అన్న మాటలకి నేను మాట్లాడాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంటంటే సార్ పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పేంటి అంటే ఒకటి సార్, తప్పు ఒప్పు అనేది ఎప్పుడు సార్ మనం చూసి యాంగిల్ని బట్టి చూస్తుంటుంది. ఇప్పుడు వాణిని పోయి కానీ కలిస్తే మిమ్మల్ని విలన్ అంటుంది, మీ కోణం నుంచి చూస్తే వాణి విలన్లా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తప్పు అనేది మనం చూసే కోణం నుంచి ఉంటుంది. అవునా కదా? ఒక నిమిషం అని చెప్పి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన తప్ప ఒప్ప అన్నది ఏ కోణం నుంచి మనం చూస్తూ ఉన్నామని ఇప్పుడు ఉంటుంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఆ రోజు మీరు ఆయన్ని ఎత్తి చూపడము, దెప్పి పొడవడం అనేది చేసిన తప్పు కాదా? అంటే మీరు దొరికారు కాబట్టి దొంగలాగా ఉన్నారు, అప్పుడు దొరలాగా ఉన్నారు అంటారు. ఈ రోజు కూడా అది నేను తప్పు కాదని అంటాను. నాది అతను చేసింది తప్పే, నేను చేసింది తప్పే. ఇది ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి నేను ప్రశ్నించడం జరిగింది. నేను చెప్తున్నాను సార్. మీరు చెప్పండి అమ్మా, ఇందాక మీరు మాట్లాడుతున్నారు, చెప్పండి. అతను వైవాహిక జీవితంలో ఉంటూ నాతో ఉండలేదు. కరెక్షన్. వైవాహిక జీవితంలో ఉంటూ నాతో రిలేషన్షిప్, దొంగ రిలేషన్షిప్ అఫీషియల్గా డైవర్స్ తీసుకుంటే డైవర్స్ లెక్క. అప్పటి వరకు కూడా అతను వైవాహిక జీవితంలో ఉంటూ నాతో లేరు. ఆమె డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలని ఒంటరి చేసి ఉండిపోయేటప్పుడు, అతనికి తోడు లేనప్పుడు ఆల్నా పాల దూరం నుంచి నేను చూసాను. ఎలక్షన్ టైంలో నేను ఇక్కడికి వచ్చి ఎలక్షన్స్ చేస్తూ ఉండటం జరిగింది. ఇవి క్లియర్ గా వినండి. అతను వైవాహిక జీవితంలో ఉంటూ భార్యను మోసం చేస్తూ నాతో లేరు. భార్య అతన్ని వద్దనుకుని డైవర్స్ కావాలని, సెటిల్మెంట్ కావాలి, నాకు పదవి కావాలి, నువ్వు వద్దు, నాకు డైవర్స్ కావాలి, సెటిల్మెంట్ కావాలని కోరుకుని ఒంటరి అయిపోయినప్పుడు అంటే అలా ఒంటరిగా ఉండిపోమంటారా? అతను మరి చూసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏం వద్దా, అలా ఉండిపోవాలా? అతను మీకు మీ జీవితము, మీ పిల్లలు, మీ భర్త కదా ఆడవాళ్ళ. నేను ఒంటరి అయిపోయాను కదా, భర్త వద్దా అంటారు. భర్త వద్దనుకుని ఒంటరి అయిపోయాను, భర్త నన్ను వద్దనుకున్నారు కదా. మరి ఒంటరి అయిపోవడం వల్ల అప్పుడు దగ్గరకు ఉన్నాను. అంటే వైవాహిక జీవితంలో ఉంటాడు, అతను ఎవరికి అన్యాయం చేయలేదు, భార్య కూడా అన్యాయం చేయలేదు. అది క్లియర్ గా చూడండి. సో అందుకే పవన్ కళ్యాణ్ తో దువ్వాడ శ్రీనివాస్ కంపేర్ చేయకండి. ఇది అమ్మాయి యాక్సిడెంట్ అయిందని చెప్పి, సూసైడ్ చేసుకోవాలని వెళ్ళిందని చెప్పి మీరు ఆ అమ్మాయిని గైడ్ చేస్తూ ఉన్నారు మాధురి గారికి. ఏమని చెప్పి ఇలా చెప్పు అని చెప్పి, అది ఎంతవరకు వాస్తవం? కూడా నేను మంచి ప్రశ్న అడిగాను సార్. అది నేను ఆడియో గురించి, ఆడియోలో నేను ఎప్పుడు కూడా రాజు అని పిలుస్తాను, లేకపోతే మాధురి అని పిలుస్తాను. అమ్మాయి ఏంటి, అమ్మ అని స్టార్టింగ్ మీరు విని చూడండి. అమ్మ 2 అదే నిజమైతే, అదే ఆడియోలో ఉన్నది వాణి మీదకి కేసు నెట్టేయాలి అనేది ఆడియోలో ఉన్నది నిజమైతే, వాణి మీద మేము కేసు ఫైల్ చేయలేదు, వాణి మీద కంప్లైంట్ ఇవ్వలేదు. అసలు ఈ యాక్సిడెంట్కి వాణికి సంబంధం రికార్డెడ్గా లీగల్గా ఏమైనా ఉందా? యాక్సిడెంట్ అయింది, కారుకి మధ్య జరిగిన యాక్సిడెంట్ కేసు ఉంది తప్ప, వాణి మీద మేము ఆడియోలో మాట్లాడినటువంటి మాటల నిజమే అనుకుంటే కంప్లైంట్ ఉండాలి కదా, ఎఫ్ఐఆర్ ఉండాలి కదా. మరి అది లేదు, ఇది ఎలా వచ్చింది? ఇంత ఫేక్ సృష్టించారు. ఇప్పుడు ఎన్ని ఆడియోలు వస్తున్నాయి సార్. ఓకే, శ్యామల గారు కూడా మాట్లాడినట్టు ఏదో ఒక ఆడియో క్రియేట్ చేసి నేను మొన్న అది కూడా విన్నాను. అంటే ఆడియోలు క్రియేట్ చేసే టీం ఒకటి ఉంది ఇప్పుడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అది పని ఏంటి, ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు సార్ మీరు ఇద్దరు? ఆ ప్రశ్న ఇప్పుడు అసందర్భం సార్. ఎందుకంటే మ్యాటర్ కోర్టులో ఉంది. మ్యాటర్ సబ్జెక్టివ్స్ అయినప్పుడు ఇప్పుడు మాట్లాడటానికి వీలు లేదు. మ్యాటర్ తేలిన తర్వాత
తప్పకుండా ఆ రోజు వస్తుంది. మాకు ఒక నమ్మకం ఉంది, మాకు ఒక ఇంట్రెస్ట్ ఉంది. మేము కలిసి ఇక్కడి నుంచైనా సరే మాధురి సహకారంతో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజాసేవ అందించి ఎక్కడైతే నష్టపోయానో, ఎక్కడైతే కోల్పోయానో, మీరన్నట్టు ఒకప్పుడు ఫెరోషియస్గా ఉన్న నేను ఇప్పుడు కొంత జీరో స్థాయికి వచ్చానని అనుకుంటాను. ఇక్కడి నుంచి మళ్ళీ అడుగులు వేస్తాను, ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలతో మాట్లాడతాను, కష్టపడి మళ్ళీ ఎక్కడైతే పడ్డానో అక్కడి నుంచే లేస్తాను. నాకు ఈ జీవితాన్ని ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం నేను నిరంతరం పనిచేస్తాను, పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తాను. ఇవన్నీ భవిష్యత్తులో జరుగుతాయి. వివాహం అన్నది లీగల్గా ఉంది కాబట్టి లీగల్గా క్లియరెన్స్ వచ్చిన తర్వాతే అది జరగడానికి అవకాశం తప్ప ఇప్పుడు మాట్లాడటానికి లేదు. ఇన్ని జరిగినా మరొక మాట కూడా మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈమెకు 3 పిల్లలు ఉన్నారు, మాకు 5 పిల్లలు. నాకు నష్టం జరగచ్చు, ఈమెకి నష్టం జరగచ్చు, వాణికి ఏదో అవ్వచ్చు, ఈమె భర్తకి ఏదైనా అవ్వచ్చు. ఈ 5 పిల్లలు మాత్రం చూసుకునే బాధ్యత మీ ఇద్దరు 5 కూతుర్లకు కూడా ఏ జీవితం ఏ నష్టం రాకుండా చూసే బాధ్యత నాది. నా 2వ కూతురికి పీజీ చదివించాలి, పెళ్లి చేయాలి, ఆ బాధ్యతలన్నీ కూడా నేను తీసుకుంటాను. వాణికి డబ్బుకు లోటు లేదు, వాణికి ఆస్తులు రాసేసాను. ఏదైనా డబ్బుకు లోటు ఉంటే నాకుంది. ఇప్పుడు నేను ఒక్కడిని అయిపోయాను, ఒంటరిగా ఉన్నాను, రోడ్డు మీద ఉన్నాను. ఆ స్థితిలో అద్దెకు వచ్చి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి పరిస్థితి నేను ఇప్పుడు ఉంది. ఆ రకంగానే మీరు వస్తే నేను ఈ బిల్డింగ్లో కలిసాను. ఈ ఛానల్ ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను, నేను మంచి చేశానా చెడు చేశానా తప్ప అంటే నేను చేసిందంతా కూడా మా ఇద్దరం వల్ల జరిగింది, మా ఫ్యామిలీ వల్ల జరిగింది. ప్రజలకి కూలంకషంగా ప్రతి ఒక్కటి వివరించి తెలియజేశాను. ఇందులో తప్పుల్ని ఒప్పుల్ని పరిశీలించి అగ్రస్థానానైనా కూర్చోబెడతారు, అధోపాతాలకైనా తొక్కే శక్తి జనంకు ఉంది. ప్రజలనేవారు దేవుళ్ళని నేను నమ్ముతాను. ఆ దేవుళ్ళే మాకు ముందుకు తీసుకెళ్తారని నేను నమ్ముతూ మీ ఛానల్ ద్వారా. మాధురి గారు, మీకు చివరిగా మీరు చేస్తున్న పని, మీరు చేస్తున్న ఇది కరెక్ట్ అని చెప్పి ప్రముఖులు ఎవరైనా మీకు ఓకే మీకు చేసింది కరెక్ట్ అని చెప్పారు? చాలా మంది ప్రముఖులు కాల్ చేసి నువ్వు చేసింది కరెక్ట్ అని చెప్పారు. మా కల్లింగ్ పెద్దలు కూడా చాలా మంది నువ్వు చేసింది కరెక్టే, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల వల్లే నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నావు కాబట్టి నీకు అందులో మేము సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పడం జరిగింది. ఓకే. ప్రముఖులు ఎవరండి? ప్రముఖుల పేర్లు ఎందుకండి? ఇప్పుడు వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద మైకులు పెట్టి వాళ్ళు కూడా హెరాస్ చేయాలా? చాలా మందికి ఇలాంటి జీవితాలు పోలేదు. వాళ్ళు చాలా మంది ఇలాంటి లైఫ్ చాలా మంది ఎదుర్కొంటారు. శ్రీనివాస్ గారిని అంటే మేము బయటపడతాం. ధన్యవాదాలు. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.